అందరికీ నమస్కారం అండి. స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో రాఖీ పౌర్ణమి అనేది ఆగస్టు 27న చేసుకోవాలా? ఆగస్టు 28న చేసుకోవాలా? అసలు పౌర్ణమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు? అసలు ఏ సమయంలో రాఖీని కట్టుకోవాలి? ఈ సంవత్సరం మనకి రాఖీ పండగ అనేది భద్రముహూర్తంలో వచ్చిందా? భద్రకాల సమయం ఎప్పుడు? రాఖీ కట్టేటప్పుడు తప్పకుండా చదవవలసినటువంటి శ్లోకం ఏమిటి? పీరియడ్స్ టైంలో రాఖీ కట్టవచ్చా? రాఖీని అసలు ఎలా కట్టాలి? ఇలా మొదలగు అంశాల గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. రాఖీ పండగ లేదా శ్రావణ పూర్ణిమ ఈ 2026 సంవత్సరము ఆగస్టు నెలలో ఎప్పుడు వచ్చింది అంటే, ముందుగా పౌర్ణమి తిథి గడియల ప్రారంభం చూసుకున్నట్లయితే కనుక, స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభావ నామ సంవత్సరము, శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షము, పౌర్ణమి తిథి ప్రారంభం చూసుకుంటే ఆగస్టు 27 గురువారం రోజున ఉదయం 9:09 నుంచి ప్రారంభమయ్యి, ఆగస్టు 28 శుక్రవారం రోజు ఉదయం 9:48 వరకు పౌర్ణమి తిథి ఉంటుందండి. పంచాంగం ప్రకారము సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి ప్రకారం చూసుకున్నట్లయితే రాఖీ పౌర్ణమిని నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ వచ్చేసి ఆగస్టు 28 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రము శతభిష రాత్రి 2:15 వరకు. అయితే రాఖీని కట్టవలసినటువంటి శుభ సమయం చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు 28 శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:57 నుంచి ఉదయం 9:48 లోపు మీరు రాఖీ అనేది కట్టుకోవచ్చండి. రాఖీని ప్రత్యేకంగా ఏ సమయంలోనే కట్టుకోవాలి అనేటువంటి నియమం అయితే ఏమీ లేదు. కాకపోతే చాలా వరకు ఏ సమయంలో కట్టుకోవాలి ఏంటి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి మనం రాఖీ కట్టేటప్పుడు దుర్ముహూర్తము, వర్జము, రాహుకాలం ఇలాంటివి లేకుండా చూసుకొని కట్టుకోవాలి. అందుకోసం ఇక్కడ నేను ఈ సమయాలనేవి తెలియజేస్తున్నాను. అయితే ఆగస్టు 28వ తారీఖు మనకి ఉదయం 9:48 వరకు మాత్రమే మనకి పౌర్ణమి తిథి అనేది ఉందండి. మరి ఆ తర్వాత పౌర్ణమి తిథి లేదు కనుక మనం రాఖీ కట్టకూడదా అంటే మీరు నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు. రాఖీని కట్టేటప్పుడు మాత్రం తప్పకుండా ఇక్కడ డిస్‌ప్లేలో ఇస్తున్నటువంటి ఈ శ్లోకంని చదువుతూ మీరు మీ సోదరునికి రాఖీ అనేది కట్టాలి. అయితే ఈ ఆగస్టు 28దో తేదీన మనకి భద్రముహూర్తం ఉందా అంటే, మనకి భద్రముహూర్తం అయితే ఆగస్టు 28దో తేదీన లేదండి. ఆగస్టు 27 తేదీన మనకి భద్రముహూర్తం అనేది ముగుస్తుంది. భద్రముహూర్త సమయం వచ్చేసి ఆగస్టు 27 తేదీ ఉదయం 9:09 నుంచి రాత్రి 9:32 తోటి మనకి భద్రకాలం అనేది ముగుస్తుంది. మనకి 28దో తేదీ రోజైతే భద్రకాలం అనేది లేదు. అసలు రాఖీని ఎలా కట్టాలి అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. రక్షాబంధన్ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి చక్కటి దుస్తులను ధరించి, చక్కగా మీరు ముందుగా అక్షింతలు, పసుపు, కుంకుమ కలిపినటువంటి బియ్యంని, కాటన్ క్లాత్, కుంకుమను కలిపి రాఖీ ప్లేట్‌లో ఉంచుకోండి. తర్వాత మీ సోదరుడిని తూర్పు దిశలో కూర్చునే విధంగా చూసుకోండి. తన ముఖం మాత్రం పడమర దిశలో ఉండాలి. అనంతరం మీ సోదరుడు నుదిటిపైన తిలకం అనేది పెట్టి, ఆ తర్వాత మీ సోదరుని కుడి చేతికి దూదితో తయారు చేసినటువంటి రాఖీని కట్టండి. రాఖీని కట్టే వేళ ఇక్కడ డిస్‌ప్లేలో ఇస్తున్నటువంటి శ్లోకంని తప్పకుండా మీరు చదువుతూ రాఖీని కట్టుకోవాలి. రాఖీ కట్టిన అనంతరం సోదరునికి హారతి ఇచ్చి, తీపి పదార్థాన్ని తినిపించండి. మీ సోదరులు మీకన్నా పెద్దవారైతే కనుక వారి ఆశీస్సులను తీసుకోండి. మీకన్నా చిన్నవారైతే మీరే వారిని ఆశీర్వదించండి. రాఖీ కట్టేవారు భోజనానికి ముందే అంటే మధ్యాహ్నం 12 గంటల లోపలే ఈ పనిని పూర్తి చేసుకుంటే చాలా మంచిది. సో, ఈ విధంగా రాఖీ అనేది మీ సోదరునికి కట్టుకోండి. పీరియడ్స్ టైం ఉన్నప్పుడు రాఖీని కట్టవచ్చా అంటే, ఎట్టి పరిస్థితిలోనూ పీరియడ్స్ టైం ఉన్నప్పుడు మాత్రం రాఖీని కట్టకూడదండి. అది 4గో రోజైనా, 5దో రోజైనా, ఏ రోజైనా కానీ మీకు 5దో రోజు స్నానం అనంతరము మీకు రజస్వలం అంటే బ్లీడింగ్ అనేది కనిపించట్లేదు అనుకుంటేనే మీరు రాఖీ అనేది కట్టండి. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ రాఖీని మాత్రం కట్టకూడదు పీరియడ్స్ టైంలో. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడితేనే అనుకుంటున్నానండి. ఇంకొక యూజ్‌ఫుల్ వీడియో తోటి మేము